గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మనం ఈరోజు ఏం చెప్తామంటే తెలుగు యొక్క అక్షరాలు వాటితో తయారు చేసేటువంటి పదాలు, సరేనా? ఇప్పుడు మనకి తెలుగులో మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి? 52 అక్షరాలు. 52. వెరీ గుడ్. అవేంటి? ఆ నుంచి బండిరా వరకు, ఓకేనా? ఈ యొక్క ఆ నుంచి బండిరా వరకు ఉన్న వాటిని అక్షరమాల లేదంటే వర్ణమాల అని పిలుస్తాం, అవునా? ఇందులో అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని ఉంటాయి. ఇందులో ఈరోజు మనం చెప్పుకునే ముఖ్యంగా అచ్చులు, హల్లుల గురించి చెప్తాను. ఆ నుంచి అమ్మహ వరకు, ఓకేనా? ఆ నుంచి అమహ వరకు మొత్తం 16 అక్షరాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 16 అక్షరాలు ఉంటాయి. ఈ 16 అక్షరాలని అచ్చులు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? అచ్చులు. మరి కా నుంచి బండిరా వరకు, కా నుంచి బండిరా వరకు ఉన్న వాటిని ఏమని పిలుస్తాము? హల్లులు అని పిలుస్తాం. అందరూ చదువు హల్లులు అని పిలుస్తాం, అవునా? ఈ అచ్చులు హల్లులు కలిపి మొత్తం ఎన్నమ్మా అంటే 52 అక్షరాలు. ఎన్ని మొత్తం? ఎన్ని? 52 అక్షరాలు. అక్షరాలు. ఈ అక్షరాలు ఉపయోగించి మనం ఏం చేస్తాం అనమాట? పదాలు తయారు చేస్తాం. ఏం చేస్తాము? పదాలు తయారు చేస్తాము. ఈ పదాలు మనం ఇక్కడ ఏం చేస్తామంటే 5 రకాల కింద మనం రాసాం. ఆ యొక్క 52 అక్షరాలని